నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, పార్లమెంటు సమావేశాలు అయితే విజయవంతంగా ప్రతిపక్షాల అనుమతి లేకుండానే 8 బిల్లులు పాస్ అయినాయి, ఇక కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇంకోటి చర్చ ఏం నడుస్తుందంటే, బయట సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక మా పని అయిపోయింది, ఇక నిమ్మలంగా 5 ఏళ్ల వరకు కూర్చోవచ్చు అనుకుంటున్నారు. 45 రోజుల్లోగా మీ ఖర్చుల వివరాలు సంబంధిత డేటా మొత్తం ఎంపీడీఓ గారికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుంటే మీ పదవి పోయే అవకాశం కూడా ఉన్నది. గెలిచిన వాళ్ళు ఇవ్వాలి, ఓడిపోయిన వాళ్ళు ఇవ్వాలి. ఎంత ఖర్చు పెట్టిరు, ఎన్ని రోజులు ప్రచారం చేసిరు, ఇది మొత్తం కూడా ఎంపీడీఓలకు అందజేసేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దగ్గర దగ్గర 12,000 గ్రామాలకు 5,000 చిల్లర మహిళా రిజర్వేషన్, మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చింది. మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చినా కూడా జస్ట్ పేరు, ఫోటో ఉంటుంది అంతే తప్ప మిగతా అధికారాలన్నీ వాళ్ళ భర్త చేజిక్కించుకుని చేతిలోకి తీసుకొని అధికారాలన్నీ చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. అట్లా భర్తకు అధికారం లేదు. మీకు ఏ సమస్యలున్నా, ఒకవేళ మీటింగ్స్ పెట్టినా, ఇంకా ఏ అధికార మీటింగ్ అయినా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అటెండ్ కావాలి. వాళ్ళ భర్త అటెండ్ అయితే మీరు ఒప్పుకోకున్నది. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా మహిళా సర్పంచ్కి నేరుగా వెళ్ళి చెప్పుకునే అవకాశం కల్పించండి. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ పెట్టండి, అందుబాటులో ఉంచే విధంగా చూడండి. ఇక ఈ పంచాయతీల కోసం కానీ, లేకపోతే ఓన్లీ సంతకాల కానే అంతే. మహిళా సర్పంచ్ అంటే ఓన్లీ సంతకాల కానే ఉంటారు, మిగతా అన్నిట్ల కాడ పురుషుడే చెలాయిస్తున్నాడు. అట్లా కాదు. ఇప్పుడు నేను రోజు చూస్తున్నా, ఒక లేడీ ఉన్నదనుకో, అలా లేడీ పక్కన భర్త ఫోటో ఉంటుంది, ఇద్దరు కలిసి సర్పంచ్లే. అదే ఒక భర్త ఉన్నాడు అనుకో, మరి భార్య కూడా ఉండాలి కదా, అట్లా లేదు. మహిళలకు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిరు? స్త్రీ పురుష సమానత్వం కోసం. ఈ పురుషాధిక్య సమాజంలో, ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు కింద ఉన్నారు కాబట్టి, చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి, వాళ్ళకు కూడా సమాన వాటా కల్పించేందుకు మహిళలకు రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిరు. ఇంకా కూడా మీ హక్కుల్ని మీరు వినియోగించుకోకపోతే ఇంకెట్లా చెప్పండి? మీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? మీకు సమానంగా, పురుషులతో సమానంగా పరిపాలన చేసే అవకాశం కదా రిజర్వేషన్ తీసుకొచ్చింది. కాబట్టి మహిళా రిజర్వేషన్లు కూడా మీరు వినియోగించుకోండి. మీకు అధికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. వెలుగు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే చూద్దాం ఒకసారి. స్పీకర్ టీ పార్టీలో మోదీ ప్రియాంక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఇక పార్లమెంటు సమావేశాలు అయిపోయినాయి కాబట్టి చాయ్ పార్టీ ఇస్తే ప్రియాంక గాంధీ కూడా వెళ్ళి నిమ్మలం కూర్చొని మాట్లాడుతున్నారంట. అంటే ఇక్కడ కొట్లాట చూడండి, రాజకీయపరమైన అంశాల గురించే కొట్లాట. వ్యక్తిగతంగా ఎవరికి ఏ కొట్లాటలు ఉన్నాయి? ఏదో మన ఊళ్ళో లేక పగ పెట్టుకొని నువ్వు నన్ను ఆ పార్టీ అని చెప్పేసి, ఇట్లన్నావని చెప్పేసి మిగతా నాయకుల దగ్గర ఉండదు. ఓన్లీ సర్పంచ్ ఊళ్ళల్లో ఉండే వరకే ఉంటాయి. ఎమ్మెల్యేలను చూడురి, అసెంబ్లీలో చుట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి పోయి కలుసుకుంటారు. సో మనం నేర్చుకోవాలి వాళ్ళని చూసి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన లీడర్లు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కలిసి ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎందుకు కలిసి ఉండకూడదు? మీరు కూడా కలిసి ఉండాలి కదా. ఎలక్షన్ వరకు ఎలక్షన్ ఉండాలి. కలిసి ఉండకుండా కూడా చేసేది వీళ్ళే ఒక రకంగా ఏంది, అన్ని రకాలుగా వీళ్ళు దాంట్లో కులాలు తీసుకొస్తారు, పార్టీలు తీసుకొస్తారు, డబ్బుని తీసుకొస్తారు, అన్ని రకాలుగా తీసుకొచ్చి ఈ ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నారు అనుకో, వీళ్ళకి ఎసరు వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే, అవతల యువతలను కలవనియరు, యువతలను అవతల కలవనియరు. ఇప్పుడు ఇట్లా కొంతమంది అంటారు, అది పార్లమెంట్ కదా, తేనేటి మీద అందరు పోతే తప్పేముందని అంటారు. మీరు కూడా అందరు పోవచ్చు కదా. మరి ఒక్కసారి పంచాయతీ పెట్టుకుంటే మొత్తం 5 సంవత్సరాల దాకా ఎందుకు దూరం అవుతారు? ఈ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఎందుకు దూరంగా ఉంటారు? ఎందుకు శత్రువులాగా పరిగణిస్తారు ఒకరినొకరు చూసి? సో ఇవి బంద్ చేసుకోవాలి. సో ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ. బ్లూంబర్గ్ వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో 8వ స్థానం. సంపద దాదాపు 9.50 లక్షల కోట్లు. భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ వరుసగా 7వసారి చోటు. లిస్టులో ఫస్ట్ ప్లేస్లో వాల్మార్ట్ ఓనర్స్ వాల్టన్ ఫ్యామిలీ. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద. హంగర్ ఇండెక్స్లో మాత్రం 102వ స్థానంలో మన దేశం. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద మాత్రమే. ప్రజలు ఉంటారు కదా, ప్రజల సంపద కాదు, ధనికుల సంపదనే. సో మొత్తానికి అంబానీ మాత్రం ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్నాడు అనమాట విజయవంతంగా. సో ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే మరి దాదాపు 9.50 లక్షల కోట్లు.
మన దేశ బిజినెస్ జైకోన్ టైకూన్ ముఖేష్ అంబానీ కుటుంబం వరుసగా 7వసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2019 నుంచి ఈ జాబితాలో నిలుస్తున్న ఒకే ఒక్క ఇండియన్ ఫ్యామిలీగా రికార్డు సృష్టించింది. 2025 సంవత్సరానికి గాను వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీ లిస్టును బ్లూంబర్గ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో అంబానీ కుటుంబం 7వ స్థానంలో నిలిచిందంట. మొత్తం 5వ పేపర్లో కూడా ఒకసారి తీసి చదువు ఏందనేది, ఎంత పెరిగింది ఏందని. 5వ పేపర్ ఉంటుంది. ఓకే 8 ఎన్నో పేపర్లు ఉంది అది? 5వ పేపర్ ఇదే అక్కడ ఉంది చూడు. చదువు ఒకసారి. ఇది కదా అక్కడ ఉంది చూడు, చదువు. కనిపిస్తుంది. వీళ్ళ సంపదను దాదాపు 9.50 లక్షల కోట్లుగా బ్లూంబర్గ్ అంచనా వేసింది. పోయినేడాదిలో పోలిస్తే దాదాపు 54,000 కోట్లు పెరిగినట్టు లెక్కగట్టింది. అంబానీ కుటుంబం చేతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలో ఒకటి. పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్, రిటైల్స్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ తదితర రంగాల్లో వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. వాల్టర్స్ ఫ్యామిలీ మళ్ళీ ఫస్ట్ అంట. ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్మార్ట్ కంపెనీ ఓనర్స్ అయిన వాల్మార్ట్ ఫ్యామిలీ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వీళ్ళ సంపద 45 లక్షల కోట్ల పైగా ఉంది. యుఏఈ పాలిస్తున్న అల్ నహ్యాన్ రాజకుటుంబం 2వ స్థానం దక్కించుకుంది. వీళ్ళ సంపద 30.12 లక్షల కోట్లు. సౌదీ అరేబియాకి చెందిన ఆల్ సౌద్ రాజకుటుంబం 3వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 19.15 లక్షల కోట్లు. ఇక ఖతార్కి చెందిన అల్ థారీనా రాజకుటుంబం 4వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 17.89 లక్షల కోట్లు. ఇక ఫ్రాన్స్కి చెందిన హెర్మాస్ ఫ్యామిలీ 5వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 16.54 లక్షల కోట్లు. ఇక కొత్తగా 4 ఫ్యామిలీస్ అయితే ఇందులో చేరినాయి. ఇక ఈసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ జాబితాలో నిలిచిన అన్ని కుటుంబాల సంపద 260 లక్షల కోట్లు ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా వేసింది. ఇది పోయినేడాదితో పోలిస్తే 32.16 లక్షల కోట్లు ఎక్కువని వెల్లడించింది. ఈసారి జాబితాలోకి కొత్తగా 4 కుటుంబాలు చేరాయని తెలిపింది. అందులో మెక్సికోకు చెందిన లారియామోటో వెలాస్కో ఫ్యామిలీ, చిలీకి చెందిన లుక్సిక్స్ ఫ్యామిలీ, ఇటలీకి చెందిన డెల్ వెచియో ఫ్యామిలీ, సౌదీ అరేబియాకు చెందిన ఒలియాన్ ఫ్యామిలీ ఉన్నట్లు పేర్కొంది. సో ఏటా పెరుగుతున్న ధనికుల సంపద. మన దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. ఏటేటా వాళ్ళ సంపద పెరిగిపోతున్నది. దేశంలోనే కొంతమంది చేతుల్లో అత్యధిక సంపద పోగై ఉన్నది. ముఖ్యంగా అంబానీ, అదానీ గుత్తాధిపత్యంలో దేశవ్యాప్తంగా బిజినెస్ నడుస్తున్నది. అదానికి కూడా అంబానీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయితే ఇదంతా మొదటి తరం సంపద కావడంతో బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీ లిస్ట్లో చోటు దక్కలేదు. కానీ వరల్డ్ బిలియనీర్ల జాబితాలో అదానీ ఎప్పుడు టాప్ 20లో ఉన్నారు. ఆయనతో పాటు శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజిమ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. కాగా మన దేశంలో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 జాబితాలో భారత్ 102 స్థానంలో ఉంది. మనకంటే శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 86లో మెరుగైన స్థానాల్లో ఉన్నదంట. సో ఇది పరిస్థితి. సో మన దేశంలో రిచ్ ధనవంతులు ఇంకా ధనవంతులుగానే ఉన్నారు, పేదవాళ్ళు అయితే ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. ధనవంతుల ఆస్తులు పెరుగుతుంది తప్ప మన దేశ ప్రజల ఆస్తి మాత్రం పెరుగుతలేదు. సో అందులో ఏదైతే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 జాబితాలో మన దేశం అయితే 102 ప్లేస్లో ఉందన్నమాట. మనకంటే పూర్ అని చెప్పుకునే కంట్రీస్ ఏవైతే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయో అవి మన దేశం కంటే కూడా ముందున్నాయి అన్నమాట. సో ఈ లెక్కన చూసుకుంటే అదానీ సుమారు అదానీ ఆస్తు 6.1 లక్షల కోట్లు. ఇక్కడ గుండు పిన్నీస్ నుంచి విమానాశ్రయాల వరకు ఈయన సంపాదన. గుండు పిన్ని నుంచి ఇక ఈయన కోసం, అదానీ కోసం ఎవరెవరు కేంద్రం, సెంట్రల్ ప్రధానమంత్రులు, తర్వాత స్టేటు ముఖ్యమంత్రులు, ఈ పోలీసు యంత్రాంగాన్ని ఇదంతా మనం ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకోసం అంటే ఈ అదానీ ఆస్తులు పెంచనీకి. ఇగో వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే అదానీ ఆస్తులు పెంచనీకి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. దానికోసమనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఇసొంటి పేర్లన్నీ తెచ్చి అడవిని కూడా అప్పచెప్పే పని ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 1,00,00,000 మందికి ఇల్లు లేవు. హైదరాబాద్ తెలంగాణలో 1,00,00,000 మందికి ఇల్లు లేవు.
మొన్న చూసినాం ఏదో పేపర్లో 2వ ప్లేస్లో వ్యభిచారంలో ఆంధ్ర ఉంది. వ్యభిచారం గృహాల దాంట్లో వ్యభిచారం చేసుకొని బతికే దాంట్లో 2వ ప్లేస్లో ఆంధ్ర ఉన్నది. శరీరాలు అమ్ముకుంటే కానీ బతకలేని పొజిషన్లో జనాలు ఉన్నారు. ఈయన ఆస్తి ఇలా కొడుకు పెళ్లి చేసినప్పుడు 5,000 కోట్లు ఖర్చు. అదాని కొడుకు పెళ్లి చేస్తే 5,000 కోట్ల ఆస్తి పైసలు ఖర్చు పెట్టిరు. ఇవో ఇంత రిచెస్ట్ బతికేమో వీళ్ళది. అందుకే ఎవరు మన గద్దర్ రాసి ఉంటాడు, భారతదేశం భాగ్యసీమరా సకల సంపద కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందంటే ఇటువంటి దరిద్రులు ఉండడం వల్ల మిగతా జనాలకు దరిద్రం అయిపోయింది. టాటా బిర్లాల ఆస్తి తాడిచెట్టు అయిపోతుంది, దినదినం నీ గుడిసె నేలమట్టం అయిపోతుంది. ఎవరి సంపద ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏడా కష్టం ఏడ చెమటగా ఆడుతున్నాడు ఈయన. అన్ని కంపెనీలు సోలార్ ఈయనదే, ఎయిర్పోర్ట్లు ఈయనదే, తర్వాత ఇవి ఏంటి షిప్పు నీళ్ళలో నడిచేటి ఈయనయే, అన్ని ఎయిర్లైన్స్ ఆలే, అన్ని రంగాలలో ఇలా కంపెనీస్ ఉన్నాయి. మీడియా అదేదో మీడియా ఉండే కదా, మీడియాలు ఇలే, నేషనల్ మీడియాలు ఇలే, అన్ని రంగాలలో కూడా ఇలా హస్తం ఉంటుంది. అన్ని రంగాలు ఇలే. షాపు నీదే కానీ వస్తువులు అమ్మేటి వాళ్ళయి, పేరుకు నువ్వే యజమానివి. కానీ ఒక అదాని బంద్ చేస్తే నీ బతుకు సాగది. ఇప్పుడు యాప పుల్లని తీసేసి యాప పుల్ల కాదని చెప్పేసి కోల్గేట్ని తీసుకొచ్చిర్రు. ఫస్ట్ రేడియో ఉండే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే, తర్వాత కలర్ టీవీ ఉండే, ఇప్పుడు అంతా ఫోన్లే. ఇంత ముందుకు ఎక్కడికన్నా ఓ వార్త తెలవాలంటే ఓ పాట వినాలంటే రేడియో దగ్గర పెట్టుకొని వినేది. ఇప్పుడు నువ్వేదనుకుంటే అదే ఫోనే. ఇక లేదు నువ్వు రేడియో కాలంలో ఆగిపోతా అంటే నిన్ను ఈ సమాజం బతకనియది. ఎందుకంటే రేడియోలు ఇప్పుడు రిపేర్ చేస్తానికి ఒకవేళ ఖరాబ్ అయితే రిపేర్ చేస్తానికి వస్తువులు లేవు. సచ్చినట్టు వాడు ఎట్లా చెప్పితే అటు తినాల్సిందే. వాడు ఏం చేస్తే నువ్వు దానికి అలవాటు కావాల్సిందే, లేదంటే నీ బతుకు సాగదు. నీ తిండి వాడే నిర్ణయిస్తాడు, నీ బట్టలు వాడే నిర్ణయిస్తాడు, నువ్వు వాడే వస్తువులు వాడే నిర్ణయిస్తాడు. వాడు చెప్పినట్టు నువ్వు బట్టలు వేసుకోవాలి, వాడు చెప్పిన తిండి తినాలి, వాడు చెప్పిన వస్తువునే వాడాలి, లేదంటే నీకు బతుకు లేదు. ఇక దీనికోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యంత్రాంగం అంతా ఆయనకు దోషి పెట్టనీకి, ప్రజల్ని పిండి పిండి పిప్పి వేసి ఆయన ఆస్తులు పెంచనీకి ఈ యంత్రాంగం అంతా పనిచేస్తుంటుంది. ఇక నక్సలైట్లు తయారుగా అంటే ఎందుకు గారు, మావోయిస్టులు తయారు కమ్మంటే ఎందుకు గారు? ఎందుకు రాజ్యాంగ ప్రకారం ఒక వ్యక్తికి ఎంత ఆస్తి ఉండాలి, ఎంత భూమి ఉండాలి? మరి ఇంక ఎక్కడి నుంచి వచ్చింది సంపద అంతా? పేద ప్రజల్ని దోపిడీ చేసి, పేద ప్రజలు రక్తాన్ని దాగి ఇంత కుబేర్లు అయి ఉన్నారు. ఈ యంత్రాంగం అంతా ఆయనకు భజన చేస్తూ కూర్చుంటుంది. పంచు ఆయన ఆస్తులన్నీ అందరికి పంచు, మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి బయటకు వస్తారు. పంచురు ఆయన ఆస్తి అంతా. ఈ దేశంలో పేదరికం ఉంటుందా ఆయన ఆస్తి పంచితే? అంటే నువ్వు మాత్రం సుఖంగా లక్షల కోట్ల కోటాను కోట్ల ఆస్తి నీకు ఒక్కనికి ఉండాలి, పేదలకు తినటానికి తిండి లేక అల్లల్లల్లా ఆడిపోతున్న సమాజం ఇంకా కూడా ఈ 75 ఏళ్ళు దాటిపోతున్నది. మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా ఇంటర్ పైన చదువుకొని బతుకులు ఎన్నో, ఇంటర్ పైగా చదువుకోలేకపోతున్నారు, ఇంటర్కి ఆపేస్తున్నారు. మీరు చూడండి, లాస్ట్ డిగ్రీయే, ఇంకంతకు మించి విద్య అందుతలేదు. మన గవర్నమెంట్ లెక్క ప్రకారం 27 రూపాయలు ఖర్చు పెడితే నువ్వు ధనవంతునివే. తిండి మీద నువ్వు 27,000 రూపాయలు మీద ఖర్చు పెట్టే వరకు నువ్వు ధనవంతునివే. 27 రూపాయలకి ఏదైనా టిఫిన్ వస్తుందా? టిఫిన్ ఇక నువ్వు ఎట్లా ధనవంతునివి? నీ భూములు ఆయన దగ్గరనే ఉంటాయి, నీ సంపద ఆయన దగ్గరనే ఉంటుంది, నువ్వు వాడే వస్తువులు ఆయన కాంచెల్లే వస్తాయి. మొత్తం అదాని చెప్పినట్టు దేశం అంతా ఇటు అంటే ఇటే, ఇటు అంటే ఇటే. అంతే. ఈ ఒక్కని దగ్గరనే ఇంత ఆస్తి ఉన్నది, ఈ భూమి ఉన్నది, సంపద అంతా నీ ఒక్క దగ్గరనే ఉన్నప్పుడు మిగతా జనాలు ఎట్లా బతకాలి? ఏం తిని బతకాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ గిసంటోళ్ళని ఈయన ఆస్తి అంతా గుంజి ప్రజలకు వంచమంటున్నారు మావోయిస్టులు, నక్సలైట్లు. అదే వాళ్ళ ఎజెండా. నువ్వు అట్లా అనుడే నేరం, అందుకే నేను చంపుతున్నావు. కానీ నిన్ను చంపుతాం కానీ ఆయన ఆస్తిని మాత్రం ముట్టుకోం, టచ్ చేయం మేము అని ప్రభుత్వాలు అంటూనే వాళ్ళకు మనం ఓటేసి గెలిపిస్తున్నాం.
ఇక ఎందుకు వాళ్ళు రిచెస్ట్ కాదు, వాళ్ళు రిచెస్ట్లో భారతదేశంలో కాదు, భారతదేశం వరల్డ్లోనే ఈయన ఇంకా కూపరేట్ అయిపోతాడు, రిచ్ వరల్డ్లోనే నెంబర్ 1 స్థాయికి వస్తాడు. వాళ్ళ కోసమే కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు పనిచేసేటి. ఇగో ఇది అదాని కథ. ఇంత దుర్మార్గంగా డబ్బులు సంపాదించుకుంటుంటే, ప్రజల రక్తాన్ని దాగి బతుకుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో నెంబర్ 1 ప్లేస్లోకి వస్తారు, నెంబర్ 2లకు కూడా వస్తారు. ఏడికాని వస్తాడు. ఒక అడవిని కొని ఉన్న అడవిని ధ్వంసం చేస్తారు. అడవిని ₹1 1 ఎకరం భూమి ఇచ్చిరాట అడవికి, రూపాయికి ఎకరం. అడవినే కొని కృత్రిమంగా అడవిని తయారు చేస్తాం, దాంట్లోకి తీసుకొచ్చి జీవరాశులను తీసుకొచ్చి ఇగో ఇక్కడ మేము పెంచుతున్నాం, మేము జంతు ప్రేమికులం, వాళ్ళు సరదాగా గడుపుకోని అని చెప్పేసి చెప్తారు. ఎస్. ఇక అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా, భూభారతి మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్, అన్ని సక్రమంగా ఉన్నా పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్ అంట. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తమ భూమికి లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. CCLAలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరలేపినట్లు సర్కారుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతి రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్నీ సక్రమంగా ఉన్న ఫైల్పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్ను పక్కన పడేస్తున్నారని ఫిర్యాదుల్లో బాధిత రైతులు పేర్కొంటున్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కనికరించని అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే గంటల వ్యవధిలో పని పూర్తి చేస్తున్నట్లు సీఎంఓకు పలువురు రైతులు అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారంట. ఇంకో ఈ విధంగా ఉంది దందా. అడిషనల్ కలెక్టర్లే డైరెక్ట్గా లంచాలు అడిగే పరిస్థితికి అయితే వచ్చిందంట. అంటే వాళ్ళ భూమిలో ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవడానికి, మా భూమిలో మేము పరిష్కారం చేసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎవరు? ప్రజలే. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజలే, మీదికి లంచాలు కూడా ప్రజల నుంచే అడుగుతున్నారు. వాళ్ళు జీతాలు ఎందుకు లంచాలు అడిగేటప్పుడు డైరెక్ట్గా కదా. ఇప్పుడు వాళ్ళు ప్రజల కోసమే పని చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. ప్రజల కోసం అంటే నువ్వు ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎంపీడీఓ కానీ, ఒక పోలీస్ కానీ, వీళ్ళందరూ ఎవరి కోసము? ప్రజల కోసం పనిచేయడానికి నియమించబడ్డారు. సో నువ్వు అలాంటిది పని చేయబోయి నీకు శాలరీస్ ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్లతోనే జీతాలు మీకు ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ లంచాలు తీసుకొని మన దేశం అందుకని ఇట్లా తయారైంది. ఈ లంచాల వల్లనే మన దేశం మొత్తం కూడా ఇట్లా కరప్టెడ్ అయిపోయి 102 స్థానం, ఇందాక మనం న్యూస్ చూసుకున్నట్టు 102 స్థానాల్లో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ముందంజలో ఉన్నాయి. సో పేదరికంలో అట్లా నడుస్తుంది దందా. సీఎం సీరియస్ అంట. అధికారుల వసూల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడంతో ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్టు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషీ ఇవ్వాలని రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీపీకి చిక్కడం, ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సో ఇట్లా ఉంది కథ. వీళ్ళందరూ దొరికేటోళ్ళే. దొరకని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ దందా మొత్తం నిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర పట్టుకుంటారు, ఏసీపీకి అప్పగిస్తారు. సో నామమాత్రంగా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు. తర్వాత యాజ్ టీజ్గా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ దందా వాళ్ళు నడిపిస్తుంటారు. సో సీరియస్ యాక్షన్ మాత్రం ఎక్కడ కనిపించదు. రైట్. ఇక నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు. రిక్రూట్మెంట్లో నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేదల కోసం పనిచేసేటోళ్ళకే ఎంపిక చేయాలి. టెక్నాలజీని వాడుకొని పారదర్శకతను పెంపొందించాల్సిందిగా యోచన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ప్రసంగం అయితే
చేశారు. ఇక నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు పొంచి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల నైతిక విలువలకే పెద్దపీట వేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల్లో స్కిల్స్ సామర్థ్యం కొంచెం తక్కువ ఉన్నాయా, భయపడాల్సిన పని లేదు. ట్రైనింగ్ ఇచ్చి వాటిని సరిదిద్దవచ్చు. కానీ అభ్యర్థులు నిజాయితీ లోపిస్తే మాత్రం దానికి ఎవరు సరిచేయలేరు. నిజాయితీ లేని అధికారులతో దేశానికి సమాజానికి ఊహించని నష్టం వాటిల్లుతుంది. అందుకే ఆఫీసర్ల ఎంపికలో నిజాయితీ నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. ఈ విషయంలో రాజీ పడొద్దు అని చెప్పేసి ముర్ము గారు అయితే సూచించారు. సో నిజాయితీ లేని అధికారుల వల్ల దేశానికే ముప్పు. ఇది నిజంగా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ అడిషనల్ కలెక్టర్లను అక్కడి నుంచే వచ్చిర్రు వాళ్ళు. సో నిన్ననే ఒక నిజాయితీ లేని అధికారుల వల్లే కాదు, నిజాయితీ లేని పాలకుల వల్ల కూడా దేశానికి ముప్పే. ఇప్పుడు 3 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో కలెక్టర్లు, రాష్ట్రపతి, ఈ గ్రామ రెవెన్యూ దాకా. ఇంకో వ్యవస్థ ఏముంటదంటే ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇంకో సిస్టమ్ ఏముంటదంటే లీగల్ సిస్టమ్. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ ఈ 3 సిస్టంలు బాగుంటాయి. 4th బాగుంటది. ఇక ఒక్క అధికారులే కాదు, నాయకులు కూడా కరెక్ట్ ఉండాలి. ప్రభాకర్ రావు కస్టడీ 25 వరకు పొడిగింపు, 26న విడుదల చేయాలి సుప్రీంకోర్టు. ఆ తర్వాత కూడా ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా. సుశీర్గా బలవంతపు చర్యలు తీసుకోవద్దంట ఆయన పైన. అంటే ఇబ్బంది పెట్టొద్దు ఆయన. అడిగితేనే సమాధానం చెప్తే నువ్వు చెప్తావా అంటే చెప్తా, లేదు అని అంటే గట్టిగా అడగొద్దు. బలవంతం పెట్టొద్దు అంటే అంతే కదా, అంతే. సో అట్లా ఉంది పరిస్థితి. ఇక లేదు అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అంతే. ఇప్పుడు కొత్త టీం వచ్చింది కదా, సజ్జనార్ నేతృత్వంలో కొత్త టీం వచ్చింది. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఏంది అంత పకడ్బందు ప్లాన్ తోనే హైదరాబాద్ అడుగు పెట్టిండు. సజ్జనార్ కాదు, సజ్జనార్కి ఇంకా మీద ఉన్న ఆఫీసర్ వచ్చినా కూడా అదేదో సినిమాలో డైలాగ్ ఉంటది, గుర్తు లేదు మర్చిపోయా అనేది ఒక డైలాగ్ ఉంటది. ఆ సీన్ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఏం చేయలేరు. సో సుప్రీంకోర్టు చెప్తుందట బలవంతంగా రాబట్టవద్దు. ఏది ఆయనకి ఇష్టం ఉంటే చెప్తాడు, లేకుంటే లేదు. ఆయన చెప్పినప్పుడే ఇందాం అనే చందంగా నడుస్తుంది కదా. ఏదో పట్టుకున్న వాటి వీళ్ళు పట్టుకున్నారు, చెప్పలేదు ఆయన అని చెప్పేసి ఆయన విని ఇల్లు నెడతారు. ఏదో దొరికిపోయినా లొంగిపోయినా కాబట్టి, లొంగిపోవాలి కాబట్టి, కేసు ఉంది కాబట్టి లొంగిపోయినా ఆయన లొంగిపోతారు. ఏదో కొట్టినట్టు నేను చేస్తా, ఏడిచినట్టు నువ్వు ఏముండదు ఇక్కడ. ఇక T20 సిరీస్ మనదే అంట. 5వ T20లో టీమిండియా 30 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఫలితంగా 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన లాస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. 5 వికెట్ల భారీ స్కోరు చేసింది. చేజింగ్లో సౌత్ ఆఫ్రికా ఓవర్లన్నీ ఆడించి 201 పరుగులు చేసింది. 8 వికెట్ల స్కోరు చేసి ఓడిందని చెప్పేసి కూడా మనకు క్రికెట్కి సంబంధించింది. ఇక గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేతంట. అమెరికా గ్రీన్ కార్డు లాటరీ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ వర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చినట్లు దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ కార్డు లాటరీ సిస్టమ్ను ట్రంప్ బ్రేక్ వేసినట్లయితే తెలిసిందంట. మరి ఏదైతే లాటరీ ఉంటుందో లాటరీ పద్ధతి ద్వారా కొందరికైతే గ్రీన్ కార్డులు అయితే కల్పిస్తుంది ప్రభుత్వం, దాన్ని అయితే రద్దు చేసింది. మరి ఇటీవల ఏవైతే కాల్పులు జరిపారో అమెరికాలో, సో ఆ గ్రీన్ కార్డు, ఆ లాటరీ కార్డు ద్వారానే ఆయన దేశంలోకి వచ్చి సో ఈ విధంగా పాల్పడని చెప్పేసి దానికైతే తాత్కాలికంగా బ్రేక్ అయితే ఇచ్చేసారు. రాష్ట్రం అంతా గజగజనంట. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. 19 జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదైనాయంట. ఇంకా ఫ్యూచర్ సిటీకి లేఅవుట్ రెడీ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ 15,000 ఎకరాల్లో ఏవింగ్ ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనే దానిపై డిపిఆర్, మరో 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ యాక్టివిస్ట్కు ప్లాన్, గ్లోబల్ టెండర్లతోనే ముందుకు వెళ్లాలని ప్రపోజల్స్. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టు తుది మెరుగులు దిద్దింది. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నది. ఇందులో 15,000 ఎకరాలు కోర్ సిటీ డెవలప్మెంట్కి, మరో 15,000 ఎకరాల ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్కు కేటాయించారు. సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం ముచ్చర్ల, మీర్ఖాన్, పందండు, కందుకూరు గ్రామాల పరిధిలో 1000 ఎకరాలు ఈ మెగా సిటీ విస్తరించనున్నది. భౌగోళిక అనుకూలతలు లేని స్వభావం ఆధారంగా ఏవింగ్ ఎక్కడుండాలని అన్నది నిర్ణయించారు. హైవేకు ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఏకో టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రధానంగా 15,000 ఎకరాల్లో ఏవింగ్ ఎక్కడుండాలి, రోడ్డు వెడల్పు ఎంత, డ్రైనేజ్ సిస్టమ్ ఎంత, గ్రౌండ్ కేబులింగ్,
లాంటి అనేక అంశాలపై డిపిఆర్ తుది దశకు చేరుకున్నది. భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు లేకుండా గ్రీన్ రోడ్, మెట్రో కనెక్టివిటీ ప్రధాన లేఅవుట్లోనే చేర్చారు. నెట్ జీరో సిటీగా, కార్బన్ ఉద్గారాలు లేని నగరంగా దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలా ఎవ్వలన్నా పేదోళ్ళు బతుకుతారా? ఎవరికన్నా పేదోళ్ళకు ఒక ఇల్లు దొరుకుతుందా? ఎవరి కోసం కడుతున్నట్టు ఈ ఫ్యూచర్ సిటీ? బలిసినోళ్ళ కోసం. ఇక దీన్ని తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రజలంతా రుద్ది, తెలంగాణ దాని మీద రుద్ది, ఇగో మేము అభివృద్ధి 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 అభివృద్ధి. అభివృద్ధిలో పేద ప్రజల వాటా ఎంత? అభివృద్ధిలో పేద ప్రజలు ఉంటారా? అది బలిసినోళ్ళ కోసం చేసుకునే అభివృద్ధా? ఎవరికి సంబంధించిన అభివృద్ధి అది? ఎవరి కోసం కడుతున్నాం మీరు ఫ్యూచర్ సిటీ? ఎవరికైనా కనీసం పేదోళ్ళు ఏమున్నా ఆడ ఊడ్చుకుంటానికి, తుడుచుకుంటానికి, రోడ్లు ఉక్తానికే తప్ప ఇంకేమైనా పేద ప్రజలను బాగుపడే ఏమైనా పథకం తీసుకురా. గవిజయ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. నెదర్లాండ్ ఎన్ఆర్ఐలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు. FCCI ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రసంగం. నెదర్లాండ్లో ఉన్న ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సస్టైనబిలిటీలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తున్నది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సోలార్, గ్రీన్ కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. నెదర్లాండ్ ఎన్ఆర్ఐలు స్థాపించిన ఫౌండేషన్ ఫర్ క్రికెట్ చాయిస్నెస్ ఫర్ ఇండియా 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ఇండియా హ్యాబిటెట్ సెంటర్లో ప్రారంభమైనాయి. మా పెట్టుబడులు పెట్టానని చెప్పేసి గడ్డం వంశీకృష్ణ ఎంపీ మాట్లాడుతున్నాడు. మా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని. కింద పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి. గోదావరి వరద జలాల మళ్లింపు కోసం ఆర్థిక సాయం చేయండి. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, నిర్మలకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులతో సీఎం అయితే భేటీ అయ్యారంట. మరి పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు కోరుతున్నారు. సో ఇక్కడ 41 మంది మావోయిస్టులు లొంగుబాటు. డీజీపీ ఎదుట ఎర్రగొల్ల రవి అలియా సంతోష్, కనికారపు ప్రభంజన్ ఇతర కీలక నేతలు సరెండర్ అయ్యారు. పోలీసులకు 24 ఆయుధాలు అప్పగింత. మావోయిస్టులపై ఆపరేషన్లు ముగిసిపోవు. డీజీపీ శివధర్ రెడ్డి, మావోయిస్టు కేడర్ నాయకత్వం తప్పు దారి పట్టిస్తున్నది. మార్చి 31 తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్లు కొనసాగుతాయి. తెలంగాణకు చెందిన 54 మంది లొంగిపోవాలని అయితే హితువు చేసిరంట. మరి నిన్న 41 మంది మావోయిస్టులు అయితే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఆయన ముందైతే లొంగిపోయినారు. మార్చి 31 తర్వాత అంటే మనకు ఆపరేషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుకున్నారో మరి 31 తర్వాత ఆగిపోతాయి అని కూడా అనుకోవద్దు. దాని తర్వాత కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏరివేసే ఆలోచనలనే ప్రభుత్వం ఉంది, దానికోసం పనిచేస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏం చేసినా కూడా ఈ అదాని లాంటి, అంబానీ లాంటి ఇల్లున్నంత కాలం మావోయిస్ట్ పార్టీ ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా తీసేయలేరు దాన్ని. మళ్ళీ బగ్గుమన్న బంగ్లా. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు. ఇండియన్ హై కమిషన్ ఆఫీస్పై రాళ్ల దాడి. 3 దినపత్రికల కార్యాలయాలు ధ్వంసం. దైవ దూషణ పేరుతో హిందూ యువకుడిపై దాడి. కొట్టి చంపి హైవేపై తగలబెట్టిన అల్లరిముఖ. హింసాత్మక ఘటనలను ఖండించిన యూనస్ ప్రభుత్వం. మరి బంగ్లాదేశ్లో మొత్తం అక్కడ కాలిపోతున్న పరిస్థితి. 3 దినపత్రికలపై మొత్తం అక్కడ ఎవరైతే నిరసనకారులు ఉంటారో వాళ్ళ మొత్తం కూడా దాన్ని తగలబెట్టిన పరిస్థితి. అక్కడ అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. మొత్తం కూడా అక్కడ మొత్తం చాలా హై అలర్ట్ అయితే ప్రకటించింది. సో హింసాత్మక ఘటనలను ఖండించిన యూనస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకు నిన్న మొత్తం కూడా అదే జరిగింది. ఇక పట్నంలో పుస్తకాల పండుగ షురు. 38 నేషనల్ బుక్ ఫెయిర్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి. జిల్లాలో బుక్ ఫెయిర్లకు 3 కోట్లు ఇస్తామని అయితే ప్రకటన చేసిరంట. సో ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఈ బుక్ ఫెయిర్ అయితే జరుగుతుంది. రాబోయే రోజులలో జిల్లాలలో కూడా ఈ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. పెట్టాలి, అన్ని జిల్లాలలో పెట్టాలి. ఎందుకంటే చాలా జ్ఞానం ఉంటుంది. పుస్తకాలు చదివితే చాలా జ్ఞానం పెరుగుతుంది. ఈ ఫోన్లలో ఎంత చూసినా కూడా అవే బొమ్మలు, వేరే బొమ్మలే. పుస్తకాలే ప్రామాణికం కదా, పుస్తకాలే ప్రామాణికం, అందులోనే జ్ఞానం ఉంటుంది. కాబట్టి పుస్తకాలు చదవాలి. పుస్తకాలని దూరం చేసిరు ఈ వీటితో, వీటి వల్ల ఈ టెక్నాలజీ పెరిగి పుస్తకాలని దూరం అయిపోయినాయి. ఇవి వెలుగు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు చూద్దాం. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు చెప్పండి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలంట.
కేసీఆర్ ఎట్లా ఉన్నారు ఏం కథ అని చెప్పేసి ఆయన కలిసిన ఎంపీలకైతే చెప్పిండంట. తను స్వయంగా అడిగినట్టయితే చెప్పినట్టు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే అయిపోతుందిగా. ఇక పలకరించిన అన్నట్టు మనం మీ ఊరోళ్ళు ఎవరికన్నా మా ఊరికి వచ్చిర్రు అనుకో, అంగట్లా కలిసిర్రు అనుకో, పలానా రాసు బాగున్నాడా, అప్పుడు ఫోన్లు ఉత్తరాలు లేని కాలంలో అది అడిగిర్రు. ఇప్పుడు అన్ని టెక్నాలజీ ఏదోటి మాట్లాడాలి కదా, మందలు ఇవ్వాలి కదా. నేను ఫోన్ చేసి డైరెక్ట్ చెప్పిన గోపు, ఆయన పోయి ఏమితో సార్ నిన్నే కలవరిస్తాడు మొత్తం ఢిల్లీలో మొత్తం, ఇంకెవ్వరి పేరు నీ జపమే ఎత్తుండు సార్, నిన్ను మర్చిపోలేకపోతున్నాను కానీ జర ఈయన కొంచెం పైకి ఎత్తుంటాడు అన్నది. కక్కించేది ఎలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం, అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం. మరింత సమయం కోరు, ఎన్ని సంవత్సరాలు సాగదీరి ఎలా ఎలా అప్పచెప్పు, ప్రజలకు అప్పచెప్పు, కక్కిస్తారు ప్రజలకు అప్పచెప్పు, ఇక మీతో కాదు కానీ. ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు, మరో వారం విచారించేందుకు అనుమతి, 26న విడుదల చేయాలని సుప్రీం ఆదేశం. బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ. అక్రమంగా ఫోన్ ట్యాప్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు. తుషార్ మెహతా. ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరులు పేర్లు చెప్పించే యత్నం. రంజిత్ కుమార్ తదుపరి విచారణ 16కు వాయిదా వేసిరంట. నరేగా ఆత్మను తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు, ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరెన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే, రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం, రాష్ట్రాలపై 125 రోజుల పని పక్కదారి పట్టించే ఎత్తుగడ, ఏడాది చర్చించి గత చట్టం, ఇప్పుడు ఎంపీలకు చెప్పకుండా బిల్లు, కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి, రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి, సామాజిక ఆర్థికవేత్త జీన్ రేజ్, యూపీఏ పాలనలో నరేగా రూపకర్తల్లో ఒకరు. ఇక ఈ 100 రోజుల పని గాంధీ సంబంధించిన పని ఉండే కదా, దాన్ని పేరు మార్చిరు కదా, 125 రోజులకు పెంచారు. ఇంత ముందుకు ఎట్లా అంటే మొత్తం కేంద్రమే ఇస్తుండేటి 100 రోజులకు 100 రోజుల పని. ఇప్పుడు దీన్ని కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఎత్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎప్పుడు, ఇది మొత్తాన్ని పనికే చిల్లులు పడే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రముఖ సామాజికవేత్త జీన్ రేజ్ చెప్తున్నటువంటి విషయం. 4000 కిడ్నీలు కావాలి, ఏడ పట్టుకొద్దాం, అవి ఏమైనా సంతలు దొరుకుతాయా లేకపోతే తయారు చేస్తారా? 4000 కిడ్నీలు కావాలి, 3000 కాలేయాలు, 200 హృదయాలు, ఊపిరితిత్తులు 50 దాకా క్లోమాలు అవసరం. తెలంగాణ జీవనదాల్లో వెయిటింగ్ లిస్ట్ ఇది. అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగులు, అవయవాలు అందక 5 ఏళ్లలో 113 మంది మృతుల సంఖ్యలో 7వ స్థానంలో తెలంగాణ. అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్నది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అవయవాల దాతలు దొరక్కపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతుంది. చాలా మంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలిక ఎదురు చూపులు చూసి వీరి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటికీ బాధితుల కోసం ఏం చేయాలంటే, ఇప్పుడు సిగరెట్ తయారు చేస్తున్నాడు, ఆడెవడో సిగరెట్ ఖరాబ్ కానికి తయారు చేస్తున్నాడు, మరి బాగుపరిచేది కూడా వాడినే తయారు చేయమని చెప్పాలి. నీ లంగ్స్ దెబ్బతింటే సిగరెట్ తాగితే, కానీ సిగరెట్ తాగుతున్నాడు, మరి లంగ్స్ కూడా వాడు తయారు చేసిన తర్వాత తాగురా నాయన, ఖరాబ్ అయితే ఇంకోటి ఉందిలే ఆడొకటి మేము తయారు చేసినాం దాన్ని కూడా, అప్పుడు అది ఒకటి పెట్టుకుందురే అని చెప్పేసి చెప్పాలి. కానీ చెడగొడటానికేమో విపరీతమైన ఆప్షన్లు ఉంటాయి. ఆఖరి ఖరాబ్ అయినాక మంది మీద ఆధారపడితే ఎవడెందుకు ఇస్తాడు? అందరికి అవసరమేనా? పానాలంటే ఎవరికి తీపి ఉండదు. 4000 కిడ్నీలు కావాలట, మరి ఎవరి తెచ్చి పెడదాము, ఏడ పట్టుకొద్దాము, ఏడ తయారు చేద్దాం, చెట్టు పెడితే కాసేటియా 4000 కిడ్నీలు. తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు? ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారికి ఏమైంది? లొంగుబాటుకు డెడ్ లైన్ మార్చి 31. ఆ తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక. ఆయన ఎదుట లొంగిపోయిన 41 మంది, వారిలో తెలంగాణలో 2. హైదరాబాద్. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరికి వచ్చి లొంగిపోతుంటే మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజీ లొంగుబాటుకు ఇస్తున్న సురక్షిత బాటను చూసి ఇతర రాష్ట్రాల మావోయిస్టులు ఇక్కడికి వచ్చి లొంగిపోతున్నారు అని చెప్పారు.
తెలంగాణకు చెందిన మావోయిస్టులు మాత్రం ఎందుకు జనజీవన స్రవంతిలో కలవడం లేదని సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టుల లొంగుబాటు, అరెస్టులకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల మధ్య డెడ్ లైన్ వేరువేరుగా ఉండవని డీజీపీ చెప్పారు. ఒక్కటే డెడ్ లైన్ అని, అది వచ్చే ఏడాది మార్చి 31 అని స్పష్టం చేశారు. అప్పటి వరకు లొంగుబాటుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లేదంటే ఆ తర్వాత పరిస్థితులు ఇప్పటిలాగా ఉండవని చెప్పేసి మావోయిస్టులకు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ లూటీ చేసేసినారు. ఇక మార్చి 31 అంటే ఇంకా ఒక 4-5 ఉన్నట్టున్నారు. ఈ గణపతి వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వీళ్ళంతా కేంద్ర స్థాయి కేంద్ర నాయకులు, కమిటీ సభ్యులు, కేంద్ర నాయకులు కాబట్టి వాళ్ళు ఇంకా లొంగిపోతలేరు. లొంగిపోండి, తెలంగాణ ఇచ్చే ఆఫర్లకు వేరే రాష్ట్రాలలో వచ్చి తెలంగాణలో లొంగిపోతున్నారు. మీరెందుకు లొంగిపోతలేరు? ఇక పరిస్థితి 31 తర్వాత ఇట్లా ఉండదు. ఇప్పటికి ఒక డెడ్ లైన్ ఇచ్చిరు, దాని ఆఫర్ను వినియోగించుకోరు. ఆఫర్ని వినియోగించుకోకపోతే ఇక మేము చేసేది మిమ్మల్ని ఎట్లా పట్టుకురావాలి, పట్టుకొస్తాం అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సహకార ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ సర్కారు కీలక నిర్ణయం. పిఎస్సిఎస్లు, డిసిసిబిల పాలక వర్గాలు రద్దు, ఫిబ్రవరి వరకు గడువున రద్దు చేస్తూ ఉత్తర్వులు. పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని ఆదేశాలు. నిజాయితీ, నైతికతే గీటురాయి. ఉద్యోగుల ఎంపికలో వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి. అవకాశాల్లోనే కాదు ఫలితాల్లోనూ సమానత్వం. పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్న సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ప్రజావాణి సంకల్పం పరిపూర్ణం. 2 ఏళ్లలో ప్రజల నుంచి 1.07 లక్షల అర్జీలు, 74% పరిష్కారం. బట్టి విక్రమార్క సమస్యల పరిష్కార వేదికగా ప్రజాభవన్లో 2వ వార్షికోత్సవం అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే కనిపిస్తుంది. రైట్, ఇక పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు. 500 నోట్ల కట్టలను బ్యాంకుకు తెచ్చిన రైతు మొత్తం 417 నోట్ల క్యాష్ కౌంటర్లో అందజేత. అన్నింటిపై ఒకే నెంబర్ గుర్తించిన క్యాషియర్ ఆ నోట్లు తన కుమారుడిచ్చాడని చెప్పిన రైతు. పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ నుంచి పరారైన రైతు సాయిలు. పోలీసులు వారింటికి వెళ్తే కుమారుడు ఫరార్. నిజామాబాద్ జిల్లా వర్ణిలో ఘటన అయితే జరిగిందంట. మరి 500 రూపాయల కట్టను తీసుకొచ్చి ఒక రైతు బ్యాంకులో అయితే ఇచ్చిందంట. వాటి మీద అన్ని నెంబర్లు ఒకే ఉండడంతోనే అక్కడ క్యాషియర్కి అనుమానం వచ్చి చూస్తే అవి దొంగ నోట్లుగా అయినాయి. సో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే నా కొడుకు ఇచ్చిన ఆయన చెప్తే ఆయన ఇంటికి పోతే మన కొడుకు కూడా ఆయన పరారైపోయిందంట. ఆయన రైతు కూడా అక్కడి నుంచి అయితే పారిపోయిందంట. మరి అవి ఎట్లా వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి పోలీసులు ఎంతసేపు ఉన్న బ్యాంకులు ప్రజల్ని దోపిడీ చేస్తాయా? ఎంతసేపు ఉన్న బ్యాంకులే ప్రజల్ని మోసాలు చేస్తాయా? మేము కూడా చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసింది, కానీ అటర్ ఫ్లాప్ అయింది. తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు. రాష్ట్రంలో మొత్తం 5.43 కోట్ల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓటర్ల పేరును తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. తమిళనాడు ఓటర్ల ముసాయిదా జాబితా ఆమె శుక్రవారం విడుదల చేశారు. తొలగింపుల అనంతరం రాష్ట్రంలో మొత్తం 5,43,76,755కి చేరిందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పారు. సో సరే ఏదైతే ఉందో సో దాంట్లో భాగంగా మొత్తం ఏవైతే దొంగ ఓట్లు ఉంటాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేసే పనిలో కేంద్ర అట్లాగే రాష్ట్ర ఎన్నికల సంఘాలు అయితే పనిచేస్తున్నాయి. సో ఇక బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచి కన్వీనర్ హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు. పలు మీడియా సంస్థలపై అల్లరిముకల దాడి. అవామీ లీగ్ ఆఫీస్పై దాడులు, విధ్వంసం. హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, భారతీయులకు హై కమిషన్ అడ్వైజరీ అని చెప్పేసి మరి బంగ్లాదేశ్ మొత్తం అట్టుడికిపోతుంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా అక్కడైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. సో భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇన్క్విలాబ్ మంచి కన్వీనర్ హాదీ హత్యతో ఈ తీవ్ర ఉద్రిక్తలు అయితే చేసినాయి. అక్కడ హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి కూడా అక్కడిని చంపేసిన పరిస్థితి అతన్ని. సో దాంతో అక్కడ మొత్తం బంగ్లాదేశ్లో పరిస్థితి చాలా తీవ్రతరమవుతుందని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ఇక అధిష్టానం నా వైపే, 5 ఏళ్ళు నేనే సీఎం, 2.5 ఏళ్ళు తీర్మానం లేదు, నా పదవికి డోకా లేదు. కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ముఖ్యమంత్రి మార్పుపై
ఆ ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం. సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు, సీఎంతో ఒప్పందం నిజమే అని చెప్పేసి డీకే శివకుమార్ అయితే అంటున్నారు. మరి డీకే శివకుమార్ ఏమంటున్నాడు? ముఖ్య పదవిని పంచుకోవాలంటే 2 ఏళ్ళు నువ్వు 2 ఏళ్ళు నేను అన్నట్లుగా ఒప్పందం జరిగిందని ఆయన అంటున్నాడు. సో ఈయన సిద్ధరామయ్య ఏమంటున్నాడు? లేదు అట్లాంటివి ఏం లేదు, పదవి మొత్తం నా పదవికి ఎట్లాంటి డోక లేదు, 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇట్లా మరి అక్కడ కర్ణాటక కాంగ్రెస్లో ఈ పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇంకా సో ఇవి ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు. సో ఇక దిశ సంబంధించిన వార్తలు చూద్దాం ఒకసారి. నలభై 41 మంది మావోయిస్టుల లొంగుబాటు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. లొంగిపోయిన వారిలో కీలక నేత్ర ఎర్రగొల్ల రవి. భారీగా ఆయుధాలు అప్పగింత. వారందరికీ 1.46 కోట్ల రివార్డు. జనజీవన సమంతిలో కలవండి. మార్చి 31 తర్వాత సైతం కేంద్ర బలగాల దాడులు. కేంద్ర కమిటీలో ఏడుగురిలో 5గురు తెలంగాణ వారే, డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఏది ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మున్సిపల్ ఎలక్షన్సా? గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కు సిద్ధంగా నేతలు. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్ పోల్ ప్రతిపాదన. మున్సిపాలిటీలో ఇంకా సిద్ధం కానీ ఓటరు పోలింగ్ స్టేషన్ల జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. సో మొన్నటి వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగిలి ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్, అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినవి. సో ఆ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి ఎవరైతే ఆశావాహులు ఉంటారో, ఏమంటారు, పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. అటు ప్రజలు కూడా ఈ ఎలక్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు జరుపుతారు ఏంటి అని వాళ్ళ పాలకవర్గం అంటే డిసెంబర్, జనవరి అంటే నెక్స్ట్ 2026లో వాళ్ళకైతే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఈ 1-2 నెలల్లో పాలకవర్గం అయితే టైం కంప్లీట్ అయిపోతుంది. సో మరి ఎప్పుడు జరుగుతారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే వార్త కనిపిస్తుంది. ఇంకా మున్సిపాలిటీలో ఓటర్ జాబితా ఇంకా ఏవి సిద్ధం కూడా కాలేదు. సో ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక కీలక అంశం ఏంటంటే మరి ఆ జిహెచ్ఎంసీ పరిధిని కూడా పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నది. దానికి సంబంధించి బిల్లు కూడా పాస్ చేశారు. మొత్తం 300 వార్డులు, అంటే ఇంతకుముందుకు 150 ఉండే, దాన్ని 300లకు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో జిహెచ్ఎంసీ పరిధిని పెంచి మొత్తం అన్నిటికీ ఒకేసారి ఎలక్షన్స్ జరపాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దానికి కొద్దిగా టైం కావాలి, ఎందుకంటే వార్డులు విభజించాలి, దాని వ్యవహారం మొత్తం కూడా కరెక్ట్ ఉన్నాకనే ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక టీ సిరీస్ మనదే. 3-1తో 5 T20 భారత్ కైవసం చేసుకుందని చెప్పేసి అక్కడ ఒక వార్త. ఇక ప్రభాకర్ రావు కస్టడీ 25 వరకు పొడిగింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. ఎస్ఐబి మాజీ చీఫ్ విచారణకు సహకరించలేదని తెలిపిన సిట్టు. ఇక ఆయన సహకరించాడు, వీళ్ళు నిజం రాబట్టరు. సో ఇక పిఏఎస్ డిసిసిబి పాలక వర్గాలు రద్దు. అధికార దుర్వినియోగం కారణంగా సర్కారు సంచలన నిర్ణయం. పర్సన్ ఇన్ఛార్జీలకు సిఎస్ బాధ్యతలు, డిసిసిబికి బాధ్యతలు కలెక్టర్లకు. సో ఏవైతే వ్యవసాయ సహకార సంఘాలు ఉంటాయో వాటికైతే పాలకవర్గం టైం ఇంకొక నెల ఉన్నప్పటికీ వాటిని అయితే రద్దు చేసారు. మరి అక్కడ అవినీతి ఎక్కువ, అధికార దుర్వినియోగం కారణంగా రద్దు చేసినామని చెప్పేసి కూడా ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. ఇక వాటికి కూడా ఎలక్షన్స్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ అంట. 7.93 కోట్ల విలువైన అసెట్స్. అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో జత చేసిన ఈడీ. జాబితాలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఊతప్ప, సినీ యాక్టర్లు సోను సూద్, ఊశ్వరి రౌటేలా, సో వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఇక ఖరీదైన భూమిపై బడా నేత కర్ణంట. దాయాదుల భూతగాథలో ఆయన పెత్తనం. వారికి చెందిన కోట్ల విలువ చేసే భూమిపై నజర్ అంట. సిద్దిపేటలో ప్రైమ్ ఏరియాలో 8 ఎకరాల కబ్జాకి యత్నం. ఏండ్ల కిందటే భూమి అమ్ముకొని వెళ్లిన వారి నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్. వత్తాసు పలుకుతున్న జిల్లా అధికారులు. తెర వెనుక అధికార పార్టీ కీలక నేతలు అయితే ఉన్నారంట. సో ఈ విధంగా నడుస్తుంది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోట్ల విలువ చేసే సాగు భూమిపై కన్నేశాడు. అన్నదమ్ముల తగాదలో తలదూర్చిన సదరు నేత అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబంలో కొందరు అమ్ముకున్న భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. సో సిద్దిపేట కేంద్రంగా ఈ వ్యవహారం అంతా నడుస్తుందంట. దాని వెనకాల అధికార పార్టీ సంబంధించిన నేతలు కూడా ఉన్నట్లు మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. సో ఇక
మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ 22 లేదా 23న నిర్వహించే అవకాశం. రాజకీయ అంశాలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై సమాలోచనలు చేసే పరిస్థితి అయితే ఉందంట. మరి మంత్రులతో 22 లేదా 23 తారీఖున మీటింగ్ ఏర్పాటు చేస్తారంట. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్ స్థానికలో దానికి సంబంధించిన అంశాలు, అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, అట్లాగే మున్సిపల్ ఎన్నికల గురించి కూడా మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు సక్సెస్ అయిపోయినాయి. లోక్సభలో 111%, రాజ్యసభలో 121% ఫలవంతం. 8 కీలక బిల్లులకు ఉభయ సభల ఆమోదం. కాలుష్యంపై చర్చకు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి కేంద్రం. విజయవంతంగా ముగిసిన వింటర్ సెషన్స్. స్పీకర్ తేనేటి విందుకు మోడీ, రాజ్నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వీళ్ళంతా హాజరయ్యారు. వీళ్ళంతా ఎంత చక్కగా మాట్లాడుకున్నారు చూడండి. లోక్సభలో ఏమో పంచాయతీ పెట్టుకుంటారు, సో బయటకు వచ్చిన తర్వాత ఇది పెట్టుకుంటారు. సరే, అది అక్కడ రాజకీయ అంశం, ఇక్కడ ఇది వేరే కావచ్చు. సో వీళ్ళని చూసి కూడా వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు ఎవరైనా ఉంటారో వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక సర్పంచ్లను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కీలక నేతలు. నియోజకవర్గాల బాట పట్టిన కేటీఆర్, హరీష్ రావు ఎవరూ భయపడొద్దని భరోసా. 21న తెలంగాణ భవన్కు కేసీఆర్ అయితే వస్తున్నారంట. భవిష్యత్తుపై ధీమా కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలను దక్కించుకుంది. దాంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. అటు పార్టీ కీలక నేతల్లోనూ ఇదే సంబరం కనిపిస్తుంది. అందుకే గెలిచిన సర్పంచులు ఎలాగైనా కాపాడుకునేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీష్ రావు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అయితే ఆ వ్యవహారం అయితే మొత్తం నడిపిస్తుందంట. 3 విడతల్లో కలిపి దాదాపుగా 3500 పైచీలకు అంటే బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గెలుపొందినారు. సో ఇక్కడ వీళ్ళకేం భయం పట్టుకుంది అంటే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ అధికారం ఇప్పుడు ఊర్లలో ఎట్లా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటారు. సో అట్లా ఏముండదు. సర్పంచ్లకు ఎక్కడి నుంచి రావాల్సిన నిధులు అక్కడి నుంచి ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏ పార్టీలో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే, మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని సర్పంచ్లను తీసుకుంటే వాళ్ళకంతా బలం పెరుగుతుంది కాబట్టి సో విశ్వ ప్రయత్నాలు మొత్తం కూడా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 3500 సర్పంచ్లు వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. మరి 21న తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చి వాళ్ళకు ఒక ధైర్యం కల్పించే ఒక సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక కీలక సమాచారం అయితే మనమైతే చూస్తున్నాం ఇక్కడ. సో ఇక గ్రీన్ కార్డు లాటరీ వ్యవస్థ రద్దు చేసినట్ట యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. బ్రౌన్ వర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితుడికి ఈ విధానంలోనే గ్రీన్ కార్డు. హోలాండ్ సెక్రటరీ క్రిస్ న్యూయం ఈ పద్ధతిలోని గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే 2 కోట్ల మంది అయితే దరఖాస్తు చేసుకురంట. సో సంవత్సరానికి కొన్ని గ్రీన్ కార్డులు అయితే కొన్ని దేశాల కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికైతే ఈ లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళకైతే గ్రీన్ కార్డు అయితే ప్రకటిస్తారు. సో అట్లా వచ్చినటువంటి వ్యక్తి ఈ మధ్య కాల్పులు ఏవైతే జరిపారో సో అట్లనే వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే దీన్ని తాత్కాలికంగా ఈ లాటరీ గ్రీన్ కార్డులను రద్దు చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇక రేవంత్ దమ్ముందా, ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, 66% నమ్మకం ఉంటే ఎన్నికలకు రా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించారో సో వాళ్ళందరినీ కూడా పార్టీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చే దమ్ముందా, నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు గెలుస్తామంటున్నావు కదా, 1/3 మెజారిటీతో గెలుస్తామని చెప్పినావు కదా, సో నువ్వు అంత దూరం ఎందుకు, ఇప్పుడే రా కదా, ఇప్పుడే ఆ 10 మందితో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు రా, ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా మనం అంతా చూసుకుందామని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. నియామకాల్లో లింగ వివక్షకు తావివద్దు, బలహీన వర్గాల సంక్షేమానికి యువత ప్రాధాన్యం ఇవ్వాలి, సేవాభావంతో మెదగాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము. నియామకాల్లో లింగ వివక్షత ఉండొద్దు, అమ్మాయిలు అందరు సమానంగా పనిచేసుకోరని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. J3 ఇన్ఫ్రా ఎండి అరెస్ట్. కాకర్ల శ్రీనివాస్ను చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఈడీ, బెయిల్పై విడుదలై పరారులో ఉన్న శ్రీనివాస్ తప్పించుకొని తిరుగుతున్నారంట. దానికి బెయిల్ ఒకటి అంతేగా. సమాజంలో విలువలు పెంపొందించేందుకు రచయితలు పూనుకోవాలి. బుక్ ఫెయిర్ జిల్లాలకు విస్తరిస్తాం. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘనంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. సో అదైతే స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో అన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తామని అయితే వాళ్ళు చెప్పారు. ఒక జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున కూడా కేటాయిస్తామని అయితే మంత్రి చెప్తున్న పరిస్థితి. మీకు ఏ బుక్ కావాలన్నా
సో అక్కడ దొరుకుతుంది. ఏ బుక్ కావాలన్నా కూడా అక్కడ దొరుకుతుంది. సో ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా, సో అక్కడ అయితే అక్కడ అన్ని దొరుకుతాయి, అన్ని రకాలైన పుస్తకాలు. ఎందుకంటే మనకు పుస్తకాలు చదవాలి, పుస్తకాలలోనే మన జ్ఞానం ఉంటుంది, పుస్తకాలలోనే ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్లు, ఈ స్కిల్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ లేకముందుకు ఏమున్నాయి? పెన్ను, పేపరు, పుస్తకాలే ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు చేసేది కూడా జ్ఞానాన్ని కొల్లగొడతారు, ఎస్, జ్ఞానాన్ని దెబ్బతీస్తారు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పొద్దుగా లేవాలి, ఆగిలి ఊక్కోవాలి, వండుకోవాలి, తినాలి, పొరగాలకు టిఫిన్ పెట్టాలి, బైక్ పోవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ వండుకోవాలి, తినాలి, పండుకోవాలి. ఎస్, గిదే పని 24 గంటలు రోజు రొట్టినే. పని చేసుకోవాలి, తినాలి, పండుకోవాలి, పని చేసుకోవాలి, తినాలి, పండుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మీ జీవితంలో, మీ రోజులో ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఈ దేశం ఎట్టిపోతుంది, మనం ఏడున్నాం, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది, ఈ వ్యవస్థ నడవడానికి ఏంటి ఉంటాయి. ఈ ఒక్క 5 నిమిషాలు, రోజుకు 5 నిమిషాలు సమాజం మెరుగు కోసం ఆలోచించరు. మీరు ఏం చేయకూరి, జస్ట్ ఆలోచించుర్రి, సమాజం ఎంత బాగుపడుతుందో. మిమ్మల్ని ఆలోచించుకునేంత టైం ఇయ్యాడు. నువ్వు ఇంట్లో ఉంటే టీవీ, బయటకు వస్తే ఫోను, అప్లోడ్ ఫోన్ చేస్తాడు, ఇంటికాంచెల్లి ఫోన్ వస్తుంది, మొత్తం నిన్ను నిరంతరం సమస్యలల్లా, నిరంతరం వాని కంట్రోల్లో పెట్టుకుంటాడు. సీరియల్స్, సినిమాలు, టిక్ టాక్లు, ఇవే సమాజం గురించి ఆలోచించనీయకుండా టైం నీకు ఇస్తలేడు. ఒక రకంగా నిన్ను వాడు ఆపరేట్ చేస్తున్నాడు. మొత్తం నువ్వు వాడు చెప్పినట్టు వింటావు. టెక్నాలజీకి, మీ మీడియాకి మొత్తం మీ 24 గంటలలో ఒక 5 నిమిషాలు సమాజం కోసం ఆలోచించండి. మనం ఏడున్నాం, ఏం తింటున్నాం, మన పాలకులు ఏం చేస్తున్నారు, ఈ వ్యవస్థ ఎటుపోతుంది అనేది మీ 24 గంటల టైంలో ఒక 5 నిమిషాలు ఆలోచించండి, వ్యవస్థ బాగుపడుతుంది. ఎస్, రైట్. సో ఇవి ఈరోజుకు సంబంధించినటువంటి వార్తలు, విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.